మూవింగ్ ఆన్, ఏపీ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు జరుగుతున్నాయి. లైవ్ లో చూద్దాం. తెలంగాణ అంటే ఇక్కడ ఉన్న లోకేష్ గారు కానీ, నాదెండ్ల మనోహర్ గారు కానీ, గౌరవ మంత్రివర్యులు, సహచర మంత్రివర్యులు ఇద్దరు కూడా తెలంగాణలో పుట్టి పెరిగిన వాళ్ళకి లోపల వాళ్ళు ఆంధ్రాకి వచ్చారు కానీ వాళ్ళ గుండె లోపల నుంచి తెలంగాణను తీయలేం. ఇలా చాలామంది సభ్యులు ఉండొచ్చు ఇక్కడ. నేను మా నాన్నగారు నెల్లూరులో పనిచేసేవాళ్ళు కాబట్టి పుచ్చలపల్లి సుందరయ్య గారు లాంటి వాళ్ళు తెలంగాణ ఉద్యమానికి ఎలా పనిచేశారు ఇవన్నీ మేము ఇప్పుడు చిన్నప్పుడు కథలుగా వింటూ ఉండేవాళ్ళం. సో ఎప్పుడు తెలంగాణ వేరు ఆంధ్ర వేరు అని ఎప్పుడు భావన లేదు, తెలుగు నేల అనుకో. కానీ లేదు, మీరు విడిపోయిన తర్వాత సహజంగా ఏం జరగాలి అధ్యక్ష? అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసి ఉండాల్సింది? ఇంత నష్టం జరిగిపోతుంది, ఇన్ని కోట్ల మంది ప్రజలు విడిపోతున్నారు. ఇట్స్ కైండ్ ఆఫ్ పార్టీషన్. ఇలాంటి విభజన జరుగుతున్నప్పుడు ఎలా ఆలోచించి ఉండాల్సింది? బాధ్యతగా అప్పుడున్న కేంద్ర ప్రభుత్వం కానీ, కాంగ్రెస్ లెడ్ యూపీఏ కేంద్ర ప్రభుత్వం కానీ విభజించిన విధానం కానీ, అలాగే మనోహర్ గారు ఆ రోజున సభలో ఆయన సభాపతిగా ఉండి, సభాపతి స్థానంలో ఉండి ఆయన ఆధ్వర్యంలో జరిగిన అంటే మొత్తం పెట్టిన బిల్లు కూడా, ద హౌస్ while rejecting the AP Reorganization Bill 2013 resolves to request the Honorable President of India not to recommend the AP Reorganization Bill 2013 for introduction in the Parliament, as the bill seeks to bifurcate the state of Andhra Pradesh without any reason, basis, and without arriving at a consensus in utter regard to the linguistic and cultural homogeneity and economic and administrative viability of both the regions. The bill also completely ignores the very basis of formation of states of Andhra Pradesh, the first linguistic state created in independent India. దీంట్లో ప్రత్యేకించి మీరు చూస్తే utter disregard to the linguistic and cultural homogeneity and economic and administrative viability. ఇందాక లోకేష్ గారు చెప్తున్నప్పుడు కనీసం ఆఫీసులు కూడా లేవని ఫోటోలు చూపిస్తూ ఉంటే, నేను అప్పుడు ముఖ్యమంత్రి గారిని కలవడానికి వచ్చినప్పుడు ఆయన ఆఫీస్ చూశాను. ఏదో ఇంజనీరింగ్ ఆఫీస్లో కూర్చొని ఆయన చేసే విధానం అంటే ఆయన క్వైట్ అన్ ఆప్టిమిస్ట్ కాబట్టి, ఆయన చాలా బలమైన ఆశావాది కాబట్టి ఇక టెంట్ వేసుకుని మనం చేద్దాం, డెవలప్మెంట్ చేద్దామన్న ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. ఇలాంటి సందర్భంలో దీనికి ఒకసారి ప్రజల దృష్టికి కూడా తీసుకురావాల్సింది. అసలు భాషా ప్రయుక్త రాష్ట్రాలు కనుక పొట్టి శ్రీరాములు గారి ద్వారా జరగకుండా కనుక ఉంటే ఏం జరిగి ఉండేదనంటే, ఇది మనందరికీ చాలా చాలా అవసరం అధ్యక్ష. తెలుసుకోవాల్సిన, ప్రజలకు కూడా తెలుసుకోవాల్సిన అవసరం అందరికీ ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడకుండా కనుక ఉండుంటే భాషా ప్రాతిపాదికన తెలంగాణ ఈ రోజున మహారాష్ట్రలోని, తెలంగాణ పూర్తి తెలుగు రాష్ట్రం వెళ్ళేది కాదు అధ్యక్ష. మహారాష్ట్రలోని నాందేడ్, పర్బని, బీడ్, ప్రస్తుతం సంభాజీనగర్ అయిన ఔరంగాబాద్, ఉస్మానాబాద్ జిల్లాలో కొంత భాగం, కర్ణాటకలోని గుల్బర్గా, బీదర్, రాయచూరులో కొంత భాగం కలిసి ఉంది. 1956 అదే భాషా ప్రాతిపాదికన ఈరోజు కేరళ ఏర్పడింది అంటే, మద్రాస్ ప్రెసిడెన్సీ నుంచి మలబార్ జిల్లా, కాసర్గోడ్, ట్రావెన్కోర్, కొచ్చిన్తో కలిసి మళ్ళీ కేరళ రాష్ట్రం ఏర్పడింది. అలాగే ఈ రోజున మనం చెప్తున్న మైసూర్ దీని రాష్ట్రం, బళ్ళారి, కొల్లేగల్ తాలూకా, సౌత్ కెనరా కలిసి కన్నడ మాట్లాడే ప్రజలు కర్ణాటక రాష్ట్రం ఏర్పడింది. బాంబే ప్రావిన్స్, మహారాష్ట్ర, గుజరాత్ ప్రత్యేక రాష్ట్రాలుగా ఆవిర్భవించాయి. తర్వాత పంజాబ్, హర్యానా, అన్ని రాష్ట్రాలు భాషా ప్రయుక్త రాష్ట్రాలుగా మన ఆంధ్రప్రదేశ్ త్యాగంతో నలిగిపోయి ఉనికితో ఏర్పడ్డ తర్వాత తిరిగి మనకి ఒక రాష్ట్రం కావాలి, మనకి ఇది కావాలంటే ఈరోజు రాజధాని లేకుండా ఇన్ని 70 సంవత్సరాల పై, దాదాపు 68-70 సంవత్సరాలు అయినా కానీ, 6 దశాబ్దాలు దాటినా కానీ ఇంకా మనం ఒక రాజధాని లేని రాష్ట్రంగా, ఇంకా సరైన వసతులు లేని రాష్ట్రంగా, ఒక అడ్మినిస్ట్రేటివ్ సౌకర్యాలు లేని రాష్ట్రంగా, ఒక హైకోర్టు సమూలంగా బలమైన హైకోర్టు లేని రాష్ట్రంగా ఇంకా మనం కొట్టుకుంటూనే ఉన్నాం. ఇది నిజంగా చాలా ఆవేదన కలిగించేది, చాలా బాధ కలిగించేది. ఒకసారి అనిపిస్తుంది
అసలు భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు లేకుండా ఉండి ఇంకోలా ఉండేదేమో పరిస్థితి అని. మన అన్ని రాష్ట్రాలకి దేశం మొత్తం మీద మనకి జాగ్రఫీలు మార్చి మన జాగ్రఫీని తుడిచిపెట్టేసుకుని అటు ఇటు ఇంకా కొట్టుకుంటా ఉన్నాం. ఒక క్యాపిటల్ లేదు, ఇంకోటి లేదు. ఇవన్నీ నేను ఆలోచించే 2014లో బేషరతుగా ఎలాంటి కండిషన్స్ లేకుండా ఒకేసారి కూర్చొని నేను ఎందుకు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం తెలుగుదేశంకి మద్దతు పలికానంటే ఇది నా దేశం మీద ఉన్న ప్రేమ, నా ఆంధ్రప్రదేశ్ నేల మీద ఉన్న గౌరవం. ఇది ఎందుకంటే ఆయన లాంటి వ్యక్తి ఒక 4 దశాబ్దాల అనుభవం ఉన్న వ్యక్తి, నాయకుడు. ఆయన లాంటి వ్యక్తి చేతిలో ఆంధ్రప్రదేశ్ ఉంటే చాలా బాగుంటుంది. వారు నిర్ణయం తీసుకున్నారు అమరావతి రాజధానిగా ఉండాలి అని. అప్పటికి మనం రింగ్ రోడ్స్ ఎన్ని గొడవలు చూసాం. ఎక్కడైనా సరే భూ సమీకరణ అంటే చాలా గొడవలు ఉంటాయి. అలాంటిది 32,000 33,000 పైచిలకు ఎకరాలు తీసుకుంటున్నప్పుడు 80 to 90% చాలా సజావుగా సాగింది. అది నేను ఆ రోజుల్లో ఉన్నప్పుడు కొన్ని పరిస్థితులు వచ్చినాయి. ఉదాహరణకి ఉద్దండరాయనిపాలెం దగ్గర చాలామంది దళిత కులాలకు చెందిన రైతాంగం వచ్చి నా దృష్టికి వచ్చి ఇట్లా మేము కూడా ఇక్కడే అంటిపెట్టుకున్నాం, మాకు కూడా కొంచెం వేతనం కొంచెం ఎక్కువ ఇప్పించండి, కొంచెం మనకి కాంపెన్సేషన్ ఎక్కువ ఇప్పించండి అంటే అది ఆ రోజున వారి దృష్టికి తీసుకెళ్ళినప్పుడు వాళ్ళకు కూడా న్యాయం చేశారు. ఇవన్నీ చేసిన తర్వాత ఎక్కడో ఒక చోట ముందుకెళ్తున్న పరిస్థితుల్లో 1924 ప్రభుత్వం మారింది. ప్రభుత్వం మారిన తర్వాత అసలు దాని మీద ఎంత కక్ష కట్టారంటే అంటే ఈ లోపుల్లోనే దాని మీద చాలా అభండాలు వేశారు. ఖచ్చితంగా భూమిని తీసుకుంటున్నప్పుడు కొన్ని సమస్యలు వస్తాయి అధ్యక్ష. అయిష్టతో ఉన్నవాళ్ళు ఉంటారు. మొత్తం 100% సంతోషంగా ఎవరు, కానీ మెజారిటీ ప్రజలు మటుకు ఇష్టాపూర్వకంగా ఇచ్చారు. అందరూ నాలాగే నేను ఎలా అయితే వచ్చానో మన రాజకీయాల్లోకి మన ఉనికిని కోల్పోయాం, ఆంధ్రప్రదేశ్కి ఉనికి లేదు, రాజధాని లేదనేది నేను అమరావతి జిల్లా సంబంధించిన రైతాంగం అందరితో మాట్లాడితే చాలా ఎక్కువ శాతం మంది మా ఇష్టం తెస్తున్నాం. ఇక్కడ మేము నేల పోగొట్టుకున్నాం, హైదరాబాద్ పోగొట్టుకున్నాం, మేము ఇస్తాం అని చెప్పి చాలామంది సంతోషంగా ఇచ్చారు. ఇందాక కేశవ్ గారు చెప్పినట్టుగా ల్యాండ్ తీసుకోవాలంటే గొడవలు వస్తాయి. అలాంటిది 30,000 పైన ఎకరాలు తీసుకుంటున్నప్పుడు ఎక్కడా కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా, గొడవలు లేకుండా కేవలం సామరస్యపూర్వకమైన చర్చల ద్వారా అంటే ఓన్లీ ఆ చర్చలు కూడా దేనికి సంబంధించి మాకు ఎంత కాంపెన్సేషన్ ఉంటే మాకు ఎటువంటి దానివల్ల గౌరవ మంత్రి నారాయణ గారి ఆధ్వర్యంలో చాలా సానుకూలంగా సాగింది. పరిస్థితులు ఏమైనప్పటికీ 1924 మధ్యలో ప్రభుత్వం రాలేకపోయింది. ఆ రోజునున్న ఆ ప్రభుత్వం రాలేకపోయింది. వచ్చినప్పటి నుంచి అసలు ఎలాంటి గొడవలు జరిగినాయి అంటానికి చాలా మీకు ఎంత బాధ కలిగించే అంశాలంటే ఇంట్లో నుంచి బయటికి రాని ఆడవారు అసలు బయటికి రావాలంటే ఆలోచించేవాళ్ళు. అలాంటి ఆడపడుచుల మీద కష్టం, శారీరక శ్రమ తప్ప వాళ్ళ ఒంటి మీద వాళ్ళ శారీరక శ్రమ తప్ప ఇంకేమీ తెలియని వీళ్ళందరూ ఇష్టంతో పొలాలు ఇస్తే ఈరోజు ఇక్కడ రాజధాని లేదు, ఇక్కడ ఉండదు అనే ఒక గత వైసీపీ ప్రభుత్వం చేసిన దీనికి నాకు జనసేన పార్టీ కార్యాలయంకి వచ్చి ఆడపడుచులు ఎలా దెబ్బలు కొట్టారు, పోలీసులు ఎలా కొట్టారు అనేది నాకు ఇది వివరించే దృశ్యాలు అధ్యక్ష. అలాగే ఎలాగే వీళ్ళని వచ్చి ఎన్ని రకాల కష్టాలతో ఉన్నాం, మాకు ఏం చేస్తున్నారు అనేది మా జనసేన పార్టీ ఆఫీస్ దృష్టికి తీసుకొచ్చారు. ఆవిడకి ఇక్కడ చూస్తే మీకు ఆవిడ ఎలా కొట్టారు పోలీసులు అనేది ఆవిడ ఏడుస్తుంది. నేను ఇంట్లో నుంచి ఎప్పుడు బయటికి రాలేను, నా బిడ్డల భవిష్యత్తు కోసం ఇస్తే నన్ను ఎలాంతా దారుణంగా కొట్టారు చూడండి అని చెప్పి మేము చెప్పుకోలేకపోతున్నాం, మేము కూర్చోబెట్టి ఎక్కడెక్కడ కొట్టారు మీకు చెప్పలేకపోతున్నాం అనేది ఆవిడ చాలా హృదయ విదారకంగా చెప్తుంది. ఈయన పాపం పనిచేసుకున్న రైతే, ఆయన మాకు ఎందుకు కాంపెన్సేషన్ ఇవ్వట్లేదు అని అమరావతి గురించి ఎందుకు మీరు కంటిన్యూ చేయారంటే ఆయన మీద దాడి చేసి రిపీటెడ్గా ఆయన కొట్టింది ఆయన చూపిస్తున్నారు. ఇదే చూస్తే ఇక్కడ ఈ ఆడపడుచున్నాడు, నేను వీళ్ళకి మద్దతుగా వెళ్తే అధ్యక్ష మొత్తం ముళ్ళ కంచెలేసి కూర్చోబెట్టాను.
పోలీసులతో. ఈరోజు చూస్తున్న అమరావతి కానీ ఈరోజు చూస్తున్న ప్రాంతం కాదు. ఒక యుద్ధ వాతావరణం ఉండేది, గుబులు వాతావరణం ఉండేది. చట్టసభల్లోనే ఇందాక లోకేష్ గారు చెప్తున్నట్టుగా చట్టసభలోనే దాడులు చేసే పరిస్థితిలో ఉన్నప్పుడు, ఇంకా బయట శాసనసభ్యులకే రక్షణ లేనప్పుడు, ప్రతిపక్ష నాయకులుగా ఉన్న చంద్రబాబు గారికే రక్షణ లేనప్పుడు, ఇంకా సగటు రైతుకి ఏ రక్షణ ఉంటుందో మీరు ఊహించుకోగలరు. అలాంటిది మేము కూర్చోబెట్టి బయటకు వస్తే అధ్యక్ష మొత్తం ముళ్ళ కంచెలు వేసి మమ్మల్ని ఇక్కడ కూర్చోబెట్టి మీరు 15 నిమిషాలు కూర్చుంటే వెళ్ళిపోతామంటే ఇంకా నాకు విసుగొచ్చి గొడవ పెట్టుకొని మీరు వదిలితే వదలండి, లేదంటే మీరు కంచెల నుంచి ఒళ్ళు చిరిగిపోయినా ముందుకెళ్తామని చెప్పి ఆ పొలాల మధ్యలో నుంచి వెళ్తే అప్పుడు కూర్చోబెట్టి గొడవ పెట్టుకుంటే పోలీసులు వెళ్తే వాళ్ళందరూ చెప్పుకున్న బాధ అధ్యక్ష, వాళ్ళ ఏడుపుల అధ్యక్ష, పాపం ఈ రైతులు కన్నీళ్ళు చాలా ఇవన్నీ ఆవేదన కలిగించింది. ఈ అబ్బాయి అయితే ప్రత్యేకించి నోటి మాట కూడా రాదు అధ్యక్ష. ఈ అబ్బాయికి బాధ ఎలా కొట్టారో కూడా అబ్బాయి చెప్పలేదు. ఈ అబ్బాయి వీళ్ళందరూ కూడా దళిత కులాలకు చెందిన కులాలు అధ్యక్ష. ఈ అబ్బాయికి మాట కూడా రాదు, ఏడుస్తా ఏం